ఎవ్వడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే, సర్వాధికారి అయిన దేవుడు చెబుతున్నామా, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. మృతులలో నుండి కూడా దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం. ఇదేంటి ఇప్పుడు ఈ లెక్కన ఇంతకు ఎవరు లేపినట్టు ఈయనంతగా నేనే లేచాడా? పరిశుద్ధాత్మను లేపాడా? తండ్రి అయిన దేవుడు లేపాడా మృతుల్లో నుంచి? ఇంకో మాట చూద్దామంటే ఆయన అన్నమాట ఇంకా పవర్ఫుల్కి వచ్చారు. అంటే దీనికంటే ఇంకా డిఫరెంట్ గా ఉంటది. ఉపమానరీతిగా చాలా బాగుంటది. అది కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 19-20. యేసు ఈ దేవాలయం